అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఆదికాండంలో చూసుకున్నట్లయితే ముందుగా ఆదాము దేవుడు తయారు చేసి ఆదాముకు అవ్వను అనుగ్రహించి వాళ్ళు కూడిన తర్వాత ఇద్దరు కుమారులు కన్నెను. మొదటి పేరు కయ్యను, రెండవ వాడు ఏబేలు. కయ్యను వ్యవసాయదారుడు, ఏబేలు గొర్రెల కాపరి. కయ్యను చేత చంపబడెను. కయ్యను యొక్క సంతానము హానోకు, ఇరాదు, మహిమయేలు, మధుష, లేమేకు. వీరి యొక్క సంతానము, ఈ కయ్యను యొక్క సంతానము వారు. అలాగే లేమేకు ఇద్దరు భార్యలు కలరు. మొదటి భార్య పేరు ఆదా, రెండవ భార్య పేరు సిల్లా. ఆదా సిల్లా ఇద్దరు కుమారులను కనిన తర్వాత ఆదాముకు మరొక కుమారుని దేవుడు అనుగ్రహించును. అక్కడి నుంచి మా సంతానము ఆదాముకు దేవుడు ఇంకొక కుమారుని అనుగ్రహించి అక్కడ ద్వారా ఆదాము 935 సంవత్సరాలు బతికి యానోషును కనెను. యానోషు 905 సంవత్సరాలు బతికి కెయ్యనాను కనెను. కెయ్యన 910 సంవత్సరాలు బతికి మహలేయులు కనెను. మహలేయులు 895 సంవత్సరాలు బతికి ఏరేదును కనెను. ఏరేదు 962 సంవత్సరాలు బతికిను. ఏరేదు ఆనోకును కనెను. ఆనోకు 365 సంవత్సరాలు బ్రతికిను. ఆయన చనిపోలేదు, దేవుని దగ్గరికి వెళ్ళెను. మెతుషేల 969 సంవత్సరాలు బ్రతికి ఎక్కువ సంవత్సరములు, బైబిల్లో ఎక్కువ సంవత్సరం బతికిన వారు మెతుషేల లేమేకును కనెను. లేమేకు నోవాహును కనెను. నోవాహుకు 3 కుమారులు కలరు, షేము, హాము, యపేతు. అలాగే మనము చూసుకునే సంతానము షేము సంతానము మాత్రమే మనం చూసుకుంటాం. ఎందుకనగా దేవుడు ఆయనకు అనుగ్రహించిన వారు అబ్రహాము వారు ఉన్నారు. నోవాహు, షేము మొదటి సంతానము యలాహము, యషూరు, అర్బదక్షు, లూదు, అరమాను. అబ్దరక్షుకు షలాహు, ఎబేరేను, రహీను, షెరెగును, నాహోరు, తెరాహు వీరందరూ కనెను. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. అబ్రహాము ఇస్మాయేలును, ఇస్సాకును కనెను. నాహోరు సంతానము లేదు, ఆయన చనిపోయెను. హారాను లోతును కనెను. ఇస్సాకుకు సంతానము కలిగిన యాసావు, యాకోబు. దేవుని కృపను బట్టి ఈ వీడియోలో ఆదికాండంలో ఉన్న సంతానమును గురించి తెలుసుకోవడం జరిగింది. దేవుడు ఇచ్చిన ఈ యొక్క సంతానమును బట్టి అబ్రహాము ద్వారా అబ్రహాము సంతానంగా మనం పిలువబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.